క్రిస్టియానిటీ అనేది అమెరికా వాళ్ళ మతం అని, క్రిస్టియానిటీ అమెరికా నుండి భారతదేశం వచ్చిందని చాలామంది మాట్లాడతారు. 14వ శతాబ్దంలో కొలంబస్ అనే వ్యక్తి అమెరికాను కనుగొన్నాడు. అప్పటి వరకు అమెరికా లేదు. భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేసింది ఎవరంటే అపోస్తలుడైన తోమా గారు. ఆయన మొదటి శతాబ్దంలో భారతదేశం వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరూ కూడా ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలని నిర్ణయించుకోవడానికి చీట్లు వేసుకున్నారు. భారతదేశం ఎవరు వెళ్ళాలి అని చెప్పి చీట్లు వేసుకున్నప్పుడు తోమా గారి పేరు వచ్చింది. తోమా గారు జెరూసలేం వచ్చినప్పుడు అక్కడికి పర్షియా రాజైన గోండోపరస్కు ఒక భవనం కట్టడానికి మంచి బిల్డర్ కావాలని ఒక వ్యక్తి చూస్తున్నాడు. అప్పుడు అతనికి తోమా గారు పరిచయం అయ్యారు. అప్పుడు తోమా గారు ఆ వ్యక్తితో కూడా పర్షియా వెళ్ళి అక్కడ గోండోపరస్ దగ్గర కొంతకాలం పనిచేశారు. అక్కడ నుండి ఓడ ఎక్కి కేరళకు వచ్చారు. ఒకరోజు ఉదయాన్నే అక్కడున్న నది దగ్గరకు కొంతమంది బ్రాహ్మణులు సంధ్యావందనం చేయడానికి వచ్చారు. వాళ్ళు పాపోహం పాప కర్మాహం యదాహనత్ కురుతే పాపం తదాహనత్ ప్రతి ముచ్యతే అని చెప్పి మంత్రం చదువుతూ ఉన్నారు. అప్పుడు తోమా గారు దాని అర్థం ఏంటని అడిగారు. అప్పుడు వాళ్ళు, నేను పాపిని, పాపపు క్రియలు చేయుచున్నాను, పాపము నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేస్తున్నాము అని అన్నారు. అప్పుడు తోమా గారు పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కల్వరి శిలువలో రక్తం కాచి చనిపోయి మరలా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యారు. నేను ఆయనతో పాటు ఉన్నాను, ఆయన అంగీకరిస్తే పాపాలు తొలగిపోతాయని చెప్పారు. అప్పుడు వాళ్ళు, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మేము అంగీకరించము అని చెప్పారు. అప్పుడు తోమా గారు, మనం ఒక పందెం వేసుకుందాం, మీరు గనక గెలిస్తే నేను మీ భక్తిని అనుసరిస్తాను, నేను గెలిస్తే మీరు యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా అంగీకరించాలి అని చెప్పారు. అందుకు వారు సమ్మతించారు. మీరు నీటిని పైకి ఎగరవేసి ప్రార్థన చేస్తున్నారు కదా, అప్పుడు ఆ నీళ్లు అలాగే పైన ఉండిపోవాలి, అలాగే మీరు నీళ్లు తీసిన చోట గొయ్యి ఉండాలి అని చెప్పి అన్నాడు. అందుకు వాళ్ళు అలా చేయటానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల సాధ్యం కాలేదు. అప్పుడు తోమా గారు ప్రభువుని ప్రార్థించి నీటిని తీసుకుని పైకి ఎగరవేయగా ఆశ్చర్యరీతిగా ఆ నీళ్లు పైన ఆగిపోయాయి. నీళ్లు తీసిన చోట గొయ్య పడి ఉంది. ఆశ్చర్యపోయిన బ్రాహ్మణులు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని గ్రహించి ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకున్నారు. కేరళలో మొట్టమొదటిగా తోమా గారు ద్వారా రక్షించబడింది బ్రాహ్మణులు. తోమా గారు కేరళ, తమిళనాడు ప్రాంతాలలో సువార్త ప్రకటించారు. తోమా గారి పేరున భారత ప్రభుత్వం 2 సార్లు పోస్టల్ స్టాంప్స్ కూడా విడుదల చేసింది.